ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలో కూడా ఈ యొక్క కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశాలు ప్రకంపనాలను పుట్టిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో శాసనసభలో శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కల్తీ మద్యమానికి సంబంధించినటువంటి అంశంలో దొంగే దొంగ అన్నట్టుగా మీరు దొంగలు అంటే దొంగ అని వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు హెరిటేజ్ మీద లేనిపోని అబండాలు వేస్తున్న నేపథ్యంలో హెరిటేజ్పై అసత్య ప్రచారాలు ఆపండి అని ఢిల్లీ హైకోర్టు సాక్షాత్తు సాక్షి పేపర్కి ముట్టికాయలు వేసినటువంటి అంశం ఇవాళ మన అందరం చూస్తున్నటువంటి నేపథ్యం. మీ అందరికీ వాస్తవాలు తెలియపరచాల్సినటువంటి అంశం తెలుగుదేశం పార్టీ పక్షాన ఉంది. మొట్టమొదటిగా హెరిటేజ్ వ్యాపారం విస్తరణ భువనేశ్వరి గారు ఎండీగా ఉండి వారు 33 సంవత్సరాల క్రితం కేవలం 4 కోట్ల రూపాయలతో ఈరోజు 400 కోట్ల రూపాయల దాకా 4,000 కోట్ల రూపాయలు దాటి రమారమి లాభాల్లోకి వెళ్ళినటువంటి ఏదైనా ఉందంటే హెరిటేజ్ డైరీయే. దాదాపుగా 3 లక్షల మంది రైతుల్ని వారంతా కూడా లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి 25 శాంపిల్స్ని పరీక్షించేటువంటి నిపుణులు 300 మంది నిపుణులతో ఉన్నటువంటి హెరిటేజీ చాలా పారదర్శకంగా నడుస్తున్నటువంటి హెరిటేజ్ కంపెనీ. ఈ కంపెనీ మీద భోలే బాబా అనేటువంటి ఒక షెల్ కంపెనీ హెరిటేజ్ కంపెనీ అనే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు 330 రూపాయలకి కిలో నెయ్యిని నాణ్యత లేనటువంటి నెయ్యిని సరఫరా చేసే విధంగా కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దోలాపూర్లోని భోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ అని ఒకటి ఉంటే దాన్ని ఈ యొక్క హెరిటేజ్కి సంబంధించినటువంటి భోలే బాబా బై ప్రొడక్ట్స్ చేస్తూ సప్లై చేస్తున్నటువంటిది హెరిటేజ్ ఒప్పందాలు చేసుకుందని ఒక గుడ్డగాల్చి నెత్తి మీద వేస్తూ ఉన్నారు. ఆ పేరైతే ఉంది కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా బొత్స సత్యనారాయణ గారు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అయ్యా, మీరు కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల లోతుల దాకా కూరుకుపోయారు. ఇక రెండోది ఏంటంటే ఇందాపూర్ అనేటువంటి సంస్థ, అది కూడా డైరీకి సంబంధించినటువంటి సంస్థ, దాన్ని మీరు హెరిటేజ్కి ఆపాదిస్తూ హెరిటేజ్కి ఏదైతే మన హెరిటేజ్కి సంబంధించినటువంటి మాదాపూర్ కూడా వాళ్ళ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఎక్కడైతే 660 రూపాయలు నాణ్యమైనటువంటి నెయ్యి ఇస్తామని చెప్పి నిన్న టెండర్లలో దక్కించుకుంటే అది హెరిటేజ్కి సంబంధించినటువంటి అంశం అని చెప్పి వీళ్ళు కారు కూతలకు వస్తున్నటువంటి నేపథ్యం. దాన్ని కూడా మేము స్పష్టంగా దానికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎండి ఔరాగర్ అనేటువంటి ఎండి ఈ రోజున స్పష్టంగా చెప్పాడు, మాకు హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదు, మాది కూడా హెరిటేజ్ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాల ఉత్పత్తులు చేసేటువంటి నాణ్యమైనటువంటి పాల ఉత్పత్తులు చేసి మేము ప్రచారం చేసుకొని మేము మార్కెటింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ మాది అని సంబంధం లేదని క్లారిటీగా ఇచ్చారు. ఈ రోజున కల్తీ నెయ్యి తప్పకుండా అవశేషాలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఎన్డీడీబీ
నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ స్పష్టంగా ఇచ్చింది గతంలో. దాని నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్టును ఏర్పాటు చేసి దీంట్లో అన్నీ కూడా బయటికి తీయాలనేటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదని చెప్పి చేయటం వల్ల ఆ నేపథ్యంలో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా రాజకీయంగా బదనాం చేయటం కోసం ఈ రోజున వాళ్ళు పండినటువంటి కుట్ర దాంట్లో భాగమే ఇదంతా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మొన్న 14వ తారీఖున సాక్షిలో కథనాలుగా సుంకాలుగా పుంకాలుగా కొన్ని కోట్ల రూపాయలు ఇందాపూర్ని అడ్డం పెట్టుకొని హెరిటేజీ దాచేసుకున్నారని చెప్పేటువంటి నేపథ్యంలో భారతీ గారి సిమెంట్లకి సాక్షి పత్రికకి ఏ విధంగా దోచిపెట్టారు గత ప్రభుత్వంలో అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. కానీ ఈ రోజున బురద చల్లటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని మేమంతా కూడా ఖండిస్తూ 14వ తారీఖు ఇచ్చినటువంటి అంశాన్ని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా వాళ్ళకున్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు మీరు ఇట్లా ఉండాలా, సాక్షి పేపరు మీరు విత్డ్రా చేసుకోవాలా, ఏదైతే మీరు రాతలు రాశారో పిచ్చి రాతలు వాటన్నిటి కూడా మెటాలో కానీ గూగుల్స్లో కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో లోతుగా పోయి దానికి ఎవరైతే ప్రచారం చేశారో వాటన్నిటి కూడా డిలీట్ చేసేసేయండి అని స్పష్టంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇవాళ కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే మీరు మాట్లాడటం చేతగాక గంపగుత్తగా అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేటువంటి భాషలో మీకు ఆ భాష పలకలేక గుంపగుత్తగా అనేటువంటి ఆ భాషని గంప అని మాట్లాడి సారీ నాకు తెలుగులో కొంచెం వీక్ అని చెప్పేటువంటి మాటలు మీరు టోటల్గా మీరు ఫెయిల్యూర్. మీకు భాషే రానప్పుడు, తెలుగు మీద పట్టే లేనప్పుడు, మీరు చెప్పాలనుకున్నటువంటి భావ వ్యక్తీకరణ మీకు లేనప్పుడు ఇవన్నీ అవినీతి జరుగుతున్నాయి అని హెరిటేజ్ మీద మీరు బురద జల్లారు. ఇది వాస్తవం కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేయటం జరిగింది హెరిటేజ్ కంపెనీ భువనేశ్వరి గారు సాక్షాత్తు. దీనికోసం ఢిల్లీలో ఈ రోజున హైకోర్టు వాళ్ళకి హుకుం జారీ చేసింది. ఈ యొక్క విధానాలు ఈ విధంగా శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఒక్కటే అన్నారు నిన్న హోమ్ మినిస్టర్ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ నారా లోకేష్ గారు కానీ మీకోసం మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మీరు ఇక్కడే ప్రూవ్ చేయండి, హెరిటేజ్ కంపెనీ ఇందాపూర్తో కలిసి ఉందని ఎక్కడ కనుక ప్రూవ్ చేయగలిగితే మీరు శాసనమండలిలో మీరు మాట్లాడండి అంటే వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి జారిపోయి బయటికి పోయి యాగి చేసి శాసనమండలి వాయిదా వేయించి బయటికి పోయి ఆయన ప్రకాశం జిల్లా చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు బయటికి పోయి అతను ప్రింట్ వేసుకొచ్చినటువంటి ఒకటి నకిలీది చూపిస్తా ఏమంటే ఇక్కడ హెరిటేజ్ ఉంది దీని వెనక హిందూపూర్ ఉందని చెప్తూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు, హావభావాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అది శాసనమండలిలో మాట్లాడకుండా బయటకు వచ్చి మీరు ఏం మాట్లాడతారండి? మీరు ఏ విధంగా మీరు క్లెయిమ్ చేస్తారు? ఇవన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ నగ్న సత్యాలు తప్పకుండా మీరు ఏదైతే వాళ్ళు కూడా ఇచ్చారు, ఎవరో NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఏమని ఇచ్చారంటే 10% లోపు అవశేషాలు పంది మాంసానికి సంబంధించినటువంటి అన్ని మాంసాలకు సంబంధించినటువంటి అవశేషాలు మాలో కనపడవండి 10% లోపు కనుక ఉంటే అది మేము ఎనలైజ్ చేయలేం, ల్యాబ్లో మాకు అంత టెక్నాలజీ లేదని కూడా వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు. కానీ NDDB మటుకి స్పష్టంగా ఇచ్చింది దీంట్లో అవశేషాలు ఉన్నాయి, అవశేషాల మటుకి కల్తీ జరిగింది అని ఇస్తూ ఉంటే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే స్వాములంతా కూడా వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉంటే తిరుపతిలో
ఈ రోజున మీరు సన్నాయి నొక్కులు నొక్కుతా దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా మీరు చెబుతున్నటువంటి మాటలు ఇక ట్రాష్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. పార్టీ ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగించదు. హిందూ భావాజాలాన్ని దెబ్బ కొడతా ఉన్నారు. అన్యమత ప్రచారానికి మీరు తిరోధకాలు ఇచ్చి ఆ రోజున మీరు చేసినటువంటి తప్పుడు పనులు ఈ రోజున మూల్యం చెల్లించుకుంటున్నారు. అందుకని అంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, పైన దేవుడే ఉన్నాడు, కింద ప్రజలే ఉండారు, అందరూ చూస్తున్నారని. దేవుడే చూశాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు 11 ఇచ్చారు. ఇక ఎప్పుడూ కూడా ఇక పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధమైనటువంటి అవాకులు జవాబులు వేయటం మానుకోండి. 9 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా హెరిటేజ్ విస్తరించిన సందర్భంలో ఏ గవర్నమెంట్తో కూడా ఇప్పటిదాకా 33 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్తో కొల్లుడయ్యి ఎక్కడ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిడ్స్ చేసి ఎక్కడ కూడా కాంట్రాక్టులు పొందలేదు. వాళ్ళ విధానం ఏంటంటే ఏ గవర్నమెంట్తో కూడా చేతులు కలపకూడదని మొదటి కాడి నుంచి కూడా ఒక విధానం అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తప్పకుండా హెరిటేజ్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా చెల్లింపులు, నాణ్యత, కొలతల్లో ప్రత్యేకమైనటువంటి ఒక సూచీని పెట్టుకొని, ఒక పారామీటర్ని పెట్టుకొని మన భువనేశ్వరి గారు, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ కాకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి బొత్స గారు మీకు వార్తల్లో మాధ్యమాల్లో ఉండటం కోసం ఈ విధంగా బురద జల్లుతున్నారు. ఎంత బురద జల్లినా మేము కడుక్కోవటానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మచ్చలైనటువంటి మహానుభావుడు. మీకులాగా రాత్రింబగళ్ళు ఎట్లా పడితే అట్లా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకొని రఫా అంటే తిరిగేటువంటి బ్యాచ్ కాదు. ఎప్పుడు కూడా ఎవరైనా నిబద్ధతతో ఉండాలా. రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి రౌడీ దందాలు మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలా. దీంట్లో సుబ్బారెడ్డి గారి యొక్క పాత్ర గణనీయంగా ఉందని కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన వాళ్ళ పిఏకి సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోయి బోన్లోకి పోవటం ఖాయం, వాళ్ళకి జైలు శిక్ష పట్టడం ఖాయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారు లాంటి పారదర్శక కలిగినటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండదని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.